నమస్తే, వెల్కమ్ టు ప్రజా చైతన్యం. నేను మీ భరత్. కొన్ని రోజుల నుంచి ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి రాజకీయాలు జరుగుతున్నాయో మనందరికీ కూడా తెలుసు. కక్ష రాజకీయాలు, విధ్వంసమైన రాజకీయాలకు, అదేవిధంగా హత్య రాజకీయాలు కూడా జరుగుతున్నాయి. వీటిలన్నింటినీ కూడా నిదర్శనంగా మారుతున్న ఆంధ్రప్రదేశ్లో కొన్ని రోజుల నుంచి కూడా మళ్ళీ ఫ్యాక్షనిజం కూడా తెరలేపుతున్నట్లు కూడా తెలుస్తా ఉంది. సో ఇదే నేపథ్యంలోనే నిన్న జరిగిన దాడి ఏవైతే వినుకొండలో జరిగిన దాడి ఏవైతే ఉందో దానికి చాలా మంది వైసీపీ నేతలు అందరూ కూడా స్పందిస్తున్నారు. సో ఇదే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా ఇందాకలే ట్వీట్ చేశారు ఎక్స్ వేదికగా, ఇలాంటి దారుణానికి పాల్పడడం సిగ్గుచేటని, కేవలం హత్య రాజకీయాలు మాత్రమే కూటమి ప్రోత్సహిస్తుందంటే అది కూడా ఇలాంటి రాజకీయాలు ఖండించాలంటూ కూడా జగన్మోహన్ రెడ్డి ఎక్స్ ద్వారా తను స్పందించారు. అదేవిధంగా వైసీపీ నాయకులు కూడా దీని మీద స్పందించారు. వైసీపీ నాయకులందరూ కూడా పొద్దున్నుంచి ఉదయం నుంచి దాదాపు కూడా అందరూ మీడియా ముందుకు వచ్చి ఇలాంటి దారుణాన్ని ఖండిస్తూనే వచ్చారు. ఇక వైసీపీ శ్రేణులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా రాష్ట్రపతికి కూడా వినిపించుకున్నారు. రాష్ట్రపతికి ఎక్స్ ద్వారా మమ్మల్ని కాపాడండి, మేము కూడా ఇండియన్స్, ఇలాంటి దారుణాన్ని మీరందరూ కూడా ఖండించండి, మమ్మల్ని కాపాడండి అంటూ కూడా వైసీపీ శ్రేణులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు బెంగళూరు పర్యటనలో ఉన్న, రెండోసారి ఓడిపోయిన తర్వాత బెంగళూరు పర్యటనకి వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి హుటాహుటిన కూడా గన్నవరం చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. సో దీనికి సంబంధించిన బ్రేక్ న్యూస్ చూస్తున్నామని ఇప్పుడు దాదాపు కూడా మధ్యాహ్నం 3 గంటలు కూడా గన్నవరానికి చేరుకున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక గన్నవరం నుంచి నేరుగా తాడేపల్లి నివాసానికి వెళ్తారు జగన్. ఆ తర్వాత వెనుకొండకు వెళ్లే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇంత దారుణమైన హత్యకు అంటే ఒక చెయ్యి కూడా తెగి పక్కకు పడిపోయింది, అతని తలను కూడా గట్టిగా వేట గొడవలతో కూడా నడికినట్లు కూడా తెలుస్తోంది. ఇలాంటి దారుణమైన హత్యను కూడా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా కొంతమంది వైసీపీ నేతలు ఇప్పుడిప్పుడే బయటకు వచ్చి అందరూ కూడా స్పందిస్తున్నారు. అంటే దాదాపు కూడా కాలు చికిత్స నేపథ్యంలోనే కొన్ని రోజుల క్రితం, అంటే 3 రోజుల క్రితం బెంగళూరుకి వెళ్ళిన జగన్ ఈ వార్త విన్న వెంటనే వెంటనే కూడా ఇటు తాడేపల్లికి కూడా వచ్చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలు కూడా విజయవాడ గన్నవరానికి చేరుకుంటారు. డైరెక్టర్ బెంగళూరు నుంచి గన్నవరం వచ్చిన తర్వాత స్పెషల్ ఫ్లైట్ లో ఆ తర్వాత కూడా తాడేపల్లి నివాసానికి వెళ్తారు. నివాసంలో భేటీ అయిన తర్వాత లేదంటే సమీక్ష చేసి ఏ విధంగా మనం కార్యాచరణ రూపొందించాలి, ఇలాంటి దాడులని ఏ విధంగా మనం ఎదుర్కొనాలి అనే దాని మీద కొంతసేపు సమీక్ష చేసిన తర్వాత వెంటనే మళ్ళీ కూడా వినుకొండ వెళ్లే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉండే. రోడ్డు మార్గంలో వెళ్తారా లేదంటే ఫ్లైట్ లో వెళ్తారా అనేది కూడా ఇంకా తెలియరాలేదు. సో ఖచ్చితంగా అయితే ఇటు వినుకొండ సత్యపల్లి నియోజకవర్గంలోని వినుకొండకు వెళ్లేందుకు కూడా అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఎస్పెషల్లీ ఈ రోజు కూడా సత్యపల్లిలో కూడా మరొక వర్గం కూడా అటు వైసీపీ నాయకులు, ఇదే విధంగా అపోజిషన్ పార్టీ కూడా ఇద్దరు కూడా రాళ్ల దాడి, అదేవిధంగా కర్రల దాడి జరిగినట్లు కూడా తెలుస్తోంది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు ఈ రెండింటి మీద కూడా జగన్మోహన్ రెడ్డి స్పందించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి తాడేపల్లికి వచ్చిన తర్వాత వెంటనే సమీక్ష చేసిన తర్వాత ఇటు వెనుకొండ వెళ్లే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. బాధిత కుటుంబాలు కూడా పరామర్శించి వాళ్ళ తరపున అండగా నిలబడి వాళ్ళ తరపున కూడా ఈ ఘటనను ఎదుర్కొనేందుకు కూడా లీగల్ వెళ్లేందుకు అవకాశాలు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డితో పాటు ఇంకెవరెవరు నాయకులు వెళ్తారు, ఇంకెవరు నాయకులు ఉంటారనేది కూడా తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికైతే జగన్మోహన్ రెడ్డి దాదాపు కూడా బెంగళూరు నుంచి 3 గంటలకైతే గన్నవరానికి చేరుకుంటారు. గన్నవరానికి చేరుకున్న తర్వాత తాడేపల్లికి వెళ్ళి తాడేపల్లి నుంచి నేరుగా ఇటు వినుకొండకు వెళ్ళి బాధిత కుటుంబానికి అండగా నిలబడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా కనిపిస్తున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా చైతన్యం స్టేట్స్.